లాస్ట్ క్లాస్లో మీరు ఇన్స్టలేషన్ గురించి చూశారు కదా. ఈ క్లాస్లో నేను పూర్తిగా ఒక జావా కోడ్ని ఏ విధంగా రాయాలి అండ్ అదేవిధంగా ఏ విధంగా రన్ చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒక శాంపుల్ బేసిక్ కోడ్ అయితే తీసుకొని వచ్చాను. దీన్ని మీరు ఒక ఫస్ట్ కోడ్ ఆఫ్ జావా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సరే, ఏం చేయాలి అంటే మీరు మీ యొక్క విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసారు కదా, ఆ విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఉన్న కోడ్ అయితే మీరు రాయాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, జావాలో మీరు ఏ కోడ్ రాసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు క్లాస్ అనేది పక్కాగా ఉండాలి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కాదు, ఇక్కడ మాత్రం మీరు తప్పకుండా క్లాస్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఓకేనా? అయితే నేను అందుకోసం ఏం చేసినట్టే క్లాస్ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాను. ఓకేనా? కీవర్డ్ అంటే ఏంటి అనేది తర్వాత వీడియోస్లో వస్తుంది. ఫస్ట్ కోడే కాబట్టి నేను ఏం చెప్పట్లేదు దాని గురించి. మీరు ఫస్ట్ ఒక టెంప్లెట్ గురించి మాత్రం తెలుసుకోండి, దాని తర్వాతకి డెప్త్గా అయితే చెప్తాను. ఓకేనా? ఒక క్లాస్ అనే కీవర్డ్ తీసుకుంటాము. ఇది డెమో అనేది ఏంటంటే నా యొక్క క్లాస్ నేమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేము అండ్ అదేవిధంగా ఫైల్ నేమ్ అనేది రెండు సేమ్ ఉండాలి. అప్పుడే నీకు జేవిఎం అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది, లేకపోతే చేయదు. సో డెమో అనేది ఫైల్ నేమ్, అక్కడ ఏమైనా రాసుకోవచ్చు. మీ పేరు రాసుకోవచ్చు, నా పేరు రాసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్ రాసుకోవచ్చు. ఏదైనా సరే మీనింగ్ఫుల్ వేగా రాసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ అని అనవచ్చు, లేకపోతే మీరు మీ ఏదైతే లాంగ్వేజ్ మీరు ఎలా అనుకుంటారో ఆ విధంగా అయితే అనుకోండి. ఓకేనా? సో నేనైతే నేను ఫ్లవర్ బ్రాకెట్స్ అని చెప్పేసి అంటాను. సరే, నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్ మీరు చాలాసార్లు చూసి ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి చాలా చోట్ల వింటారు కదా. అయితే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇదే ఉంటుందంటే ఇలా ఉండదు. మీరు ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ మనకి మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఏంటి ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, బేసిక్గా పబ్లిక్, ఫస్ట్ పబ్లిక్ గురించి మాట్లాడదాం. పబ్లిక్ అంటే ఏంటి? ఎనీ వన్ కెన్ యాక్సెస్. సో నాకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మార్కెట్లో పబ్లిక్ అంటే ఏముంది అంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది. ఓకే, దట్ ఈస్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎవరైనా కూడా బస్సు ఎక్కొచ్చు. ఓకేనా? సో అట్లా మీరు ఇక్కడ పబ్లిక్ పెట్టాం కాబట్టి మీ యొక్క టోటల్ ఈ యొక్క క్లాస్లో టోటల్ క్లాస్లో ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా రన్ అవుతుంది. సో పబ్లిక్ అనమాట. సరే, దెన్ వాట్ అబౌట్ స్టాటిక్? సో మీకు స్టాటిక్ అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు స్టాటిక్ గురించి సపరేట్ ఒక టాపిక్ ఉంటుంది. సో అక్కడ మీకు దాని గురించి డెప్త్గా చెప్తాను. ఇక్కడ స్టాటిక్ ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈ కోడ్లో స్టాటిక్ అనేది ఎందుకు యూజ్ చేసినామంటే బేసిక్గా ఏదైనా జావా కోడ్ క్లాస్ క్రియేట్ చేస్తే తప్పనిసరిగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే నీకు ఇక్కడ ఉన్న ఈ యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అంటే నువ్వు తప్పనిసరిగా స్టాటిక్ రాయాలి. స్టాటిక్ రాస్తే ఏమవుతుందంటే నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నీ యొక్క జేవిఎం స్టాటిక్ కీవర్డ్ని చూసి నీ యొక్క కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వాయిడ్ మెయిన్. సరే, వాయిడ్ అంటే రిటర్న్ నథింగ్. సో అది ఏమీ రిటర్న్ చేయదు. సో నీ యొక్క మెయిన్ ఫంక్షను లైక్ వాయిడ్ అని ఇచ్చినాం అనమాట, అంటే ఏమీ రిటర్న్ చేయదు, దానికి ఏం వాల్యూ కూడా ఉండదు. ఓకేనా? సో వాట్ ఈస్ మెయిన్? మెయిన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు జావాలో మెయిన్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధానికి వెళ్తే ఫస్ట్ సైన్యాధిపతి ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ యాస్టేజ్గా మనకి మెయిన్ ఫంక్షన్ అనేది కూడా అలానే ఉంటుంది జావాలో. ఓకే, సో మీకు జేవిఎం కూడా ఫస్ట్ ఏం చేస్తుందంటే మీరు ఎంత కోడ్ రాసినా ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మెయిన్ ఫంక్షన్కి మన జేవిఎం ఇక్కడ ఇస్తుంది. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ విత్ స్ట్రింగ్ అండ్ ఆర్గ్స్. ఏంది స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఇది బేసిక్గా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారో ఆ టైంలో మీరు ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకొని సేవ్ చేస్తుంది. దీని గురించి మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఇప్పుడు ఇదంతా లైన్ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే మనకు ఇప్పుడు ఇది రాసిన మెయిన్ ఫంక్షన్ అనేది పబ్లిక్గా స్టాటిక్గా వైడ్గా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పేసి రాసినాం.
ఓకే. సో బేసిక్గా ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్. సరే, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నది మీరు సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి ఉన్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటాం. అంటే ఏంటంటే సేమ్ యాజ్ ఇది ఒక జెరాక్స్ కాపీలా నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు రిటర్న్ ఇస్తుంది. ఓకే, సేమ్ కెమెరా లాగా నువ్వు ఫోటో ఏదైతే తీస్తావో అక్కడ ఏదైతే ఉందో అది అవుట్పుట్ చూపిస్తుంది. సేమ్ అదే మనం ఇక్కడ ఏమంటామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని అంటాం. అలాగే ఒకవేళ పైథాన్లో అయితే ప్రింట్ అని రాస్తాం, సిలో అయితే ప్రింట్ ఎఫ్ అని రాస్తాం, C++లో అయితే సి అవుట్ అని రాస్తాం. మనము ఈ విధంగా రాస్తాం. ఓకే, సరే, ఇక్కడ మనం ఏం రాసినాము, ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసినామో దాని లోపల ఏదైతే నేను ఇక్కడ లైక్ డబల్ కోట్స్లో ఇచ్చానో టెక్స్ట్, అదే టెక్స్ట్ నాకు అవుట్పుట్గా రావాలి. ఎందుకంటే ఇది జిరాక్స్ లాగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, జావాలో ఏదైతే స్టేట్మెంట్ మనం రాస్తున్నామో సెమీకోలన్తోన పక్కాగా ఎండ్ చేయాలి. ఓకేనా, సెమీకోలన్తోన ఎండ్ చేయకపోతే జేవిఎం అస్సలు నీ యొక్క కోడ్ని పట్టించుకోదు. ఓకేనా, అది అయితే ఎక్కడైతే నీకు ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసినో నేను మళ్ళీ చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన, ఇక్కడ క్లోజ్ చేసిన. ఓకే, సారీ, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ నేను క్లోజ్ చేసిన, అండ్ ఇక్కడ ఓపెన్ చేసిన, ఇక్కడ క్లోజ్ చేసిన. నువ్వు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే పక్కగా నువ్వైతే క్లోజ్ అయితే చేయాలి. ఓకేనా, సో ఇది కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సరే, ఏంటి ఈ కోడ్ రాష్ట్రం అయిపోయింది, ఎట్లా రన్ చేయాలి అనేది డౌట్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, జావా కోడ్ని మీరు ఎప్పుడైతే రన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేస్తారు, మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో క్లాస్ నేమ్ ఇచ్చారో దాంతోనే సేవ్ చేయాలి. దీన్ని ఎలా సేవ్ చేయొచ్చు, డెమో డాట్ జావా అని చెప్పేసి ఫైల్ని సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాతకి మీరు దాన్ని కంపైల్ చేయాలంటే ఏం చేయాలి, జావాసి డెమో డాట్ జావా. అప్పుడే నీ యొక్క కోడ్ కంపైల్ అవుతుంది. కంపైల్ అయినప్పుడే నీకు ఏం ఫైల్ జనరేట్ అవుతుంది, క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. సో క్లాస్ ఫైల్ జనరేట్ అయిన వెంటనే దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, జావా నీ యొక్క ఫైల్ నేమ్ ఇస్తే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అవుట్పుట్ ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని రాసినాం కదా, దీని యొక్క మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే సింపుల్గా ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ రాసినామో ఆ టెక్స్ట్ అనేది మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, పైథాన్ లైఫ్ అనేది మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే జావాలోని ఫస్ట్ కోడ్ని మనమైతే ఈ విధంగా అయితే రన్ చేస్తాము. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని ఎటుకెళ్ళి వచ్చిందంటే ప్రింట్ స్ట్రింగ్ క్లాస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాని తర్వాత డిస్కస్ చేస్తాము. సో దాని నుంచి అయితే ఇది రావడం అయితే జరిగిందనమాట. సో ఇది ఓన్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక డెప్త్ ఎక్స్ప్లెనేషను. సో నేను ఇంకా వీటి గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. అసలు పబ్లిక్ అంటే ఏంటి, ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటివి, అండ్ అదేవిధంగా స్టాటిక్ అంటే ఏంటిది, ఫైనల్ అంటే ఏంటివి ఈ తర్వాత డిస్కస్ చేస్తాను. అండ్ వైడ్ అంటే ఏంటివి, డేటా టైప్స్ అంటే ఏంటివి అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేస్తాను. స్ట్రింగ్ అంటే ఏంటివి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివి, ఇవన్నీ కూడా తర్వాత క్లాసెస్లో వస్తాయి. సో ఇప్పుడు ఒకసారి కోడ్ మనం రన్ చేసి చూద్దాము, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో అందరు ఇంతవరకు అయితే నీట్గా లైక్ తీరైతే చెక్ చేశారు కదా. సో ఇప్పుడు జావాలో ఫస్ట్ కోడ్ ఎట్లా రాయాలో నేను చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ నీట్గా అయితే మీరైతే ఫాలో అయితే అవ్వండి. సో లాస్ట్ క్లాస్లో మనము ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ చేసినామో అప్పుడు మనము ఒక డెమో డాట్ జావా అని చెప్పేసి క్రియేట్ చేసినాము. సో ఒకవేళ తెలియకపోతే ఇక్కడ వెళ్ళి ఇక్కడ ప్లస్ ఉంది కదా, న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి, అయిపోతుంది. సో కోడ్ అయితే రాద్దాము. ఏం రాసినాము అక్కడ, క్లాస్ అని చెప్పి రాసినాము. సో ఎప్పుడైనా సరే క్లాస్ నేము అండ్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి అండ్ క్యాపిటల్ లెటర్ ఉండాలని చెప్పేసి చూసుకున్నాము. అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసినాము, అయిపోయింది. తర్వాతకి ఏముంది, డిఫాల్ట్గా ఏముంటుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో మెయిన్ అని చెప్పేసి ఉంటుంది. దాని లోపల ఏముంటుంది అంటే స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అందరూ కూడా తెలుసు. ఓకే, సో ఇది కూడా ఫ్లవర్ బ్రాకెట్స్తో ఓపెన్ చేస్తాము అండ్ క్లోజ్ చేసేస్తాము, డన్. దీని లోపల ఏముంటుంది మనకి, సిస్టమ్, ఎస్ అనేది క్యాపిటల్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఎల్ఎన్. సరే, సో దీని లోపల ఏది రాస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లైఫ్ అని చెప్పేసి రాస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెమికోలన్తో ఎండ్ చేయాలి. ఇది మన యొక్క
జావా ఒక ఫస్ట్ కోడ్. సో ఇంతవరకు అయితే ఓకే. సో రన్ చేయాలంటే ఎట్లా చేయాలి, మీకు ఆల్రెడీ చూపించిన టర్మినల్లోకి వెళ్ళి, ఇక్కడ టర్మినల్ ఉందా, టర్మినల్కి వెళ్ళి న్యూ టర్మినల్ తీసేసుకుందాం. ఓకే, టర్మినల్ తీసుకొని ఈ విధంగా వచ్చింది. సో ఫస్ట్ జావా కోడ్ని మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. సో కొంచెం కింది కంటే మీకు కోడ్ కూడా కనిపిస్తుంది. సో కంపైల్ ఎట్లా చేయాలి, ఆల్రెడీ రాసిన మీకు ఇక్కడ బోర్డు పైన ఏంటి జావా సి, ఓకే, డెమో డాట్ జావా రన్ చేసిన. సో రన్ అయితే అయిపోయింది. మనకి ఒకటి క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పిన, క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోయి చూడండి. ఓకేనా, కంపైలేషన్ అయిపోయినప్పుడు మన క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, రన్ చేయాలి. ఏంటి, జావా ఫైల్ నేమ్ డెమో రన్. సో సక్సెస్ఫుల్గా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక జావా కోడ్ని అయితే రన్ అయితే చేయొచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, బ్రో ప్రతిసారి ఈ జావానే రాయాలన్నా, ఏమైనా మెథడ్ ఉందా, ఏమైనా ఆల్టర్నేట్ ఉందంటే మనం ఎక్స్టెన్షన్స్ ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా అని చెప్పేసి ఉంది చూడండి. ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. సో మనకి పైథాన్కి కూడా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఇట్లా జావా కూడా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఒకసారి ఇన్స్టాల్ చేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు పక్కగా నెట్ అయితే ఉండాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రన్ బటన్ అయితే వచ్చింది చూడండి. సో రన్ బటన్ వచ్చింది, రన్ బటన్ తను రన్ చేద్దాము. రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లోడ్ అయ్యి అవుట్పుట్ అయితే రావాలి. వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మన ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆయన అయిపోయినా కూడా మనకి ఏదైతే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మాన్యువల్గా ఏం చేస్తున్నాం, జావాసి ఫైల్ నేమ్. ఓకే, దాని తర్వాతకి ఏంటి, ఫైల్ నేము అంటే జావా ఫైల్ నేమ్ అనేది చేసినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది చూడండి, అయిపోయింది. ఓకే, సో అవుట్పుట్ చూడండి ఆటోమేటిక్గా పైదా లైఫ్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇంత టైం పడుతుంది కాబట్టి అవుతుంది అవుట్పుట్ అంటే. ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, ఇప్పుడే కదా ఇన్స్టాల్ చేసింది, ఒకసారి రన్ చేసినట్లయితే చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అయితే తెచ్చుకుంటాం అనమాట. సో లేదు అంటే మనం అట్లా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏముందంటే ఈ ఎక్స్టెన్షన్ వల్ల ఈ రన్ బటన్ వస్తుంది అండ్ అదేవిధంగా కొంచెం సజెషన్స్ వస్తాయి. సో ఒకవేళ సజెషన్స్ ఓకే అంటే తీసుకోండి, లేదంటే లైట్ తీసేసుకోండి. సో ఎక్స్టెన్షన్ కూడా అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు రీస్టార్ట్ చేసి అంటే అన్ఇన్స్టాల్ చేసుకుంటే నాకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి, నాకు రన్ బటన్ పోయింది అండ్ నా యొక్క సజెషన్స్ కూడా పోయినాయి అనమాట. సో ఇట్లా మనం ఏం చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ వేస్లో రన్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. నేను ఎలా అయినా చూపిస్తాను, మీకు 2 మెథడ్స్ తెలిసి ఉండాలి. సో ఎలా అయినా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇది మీ యొక్క జావా యొక్క ఫస్ట్ కోడ్. ఓకేనా, సో అవుట్పుట్ అందరికీ వచ్చింటుంది. అవుట్పుట్ ఏమొచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇమ్మీడియట్గా నేను జావా కోడ్ రాసిన అని చెప్పేసి షేర్ చేసేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ సిరీస్ ఫాలో అవుతున్నారో సో ఈ యొక్క అవుట్పుట్ వచ్చినప్పుడే ఈ ఫోటో మీరు తీసుకొని మీ లింక్డ్ఇన్లో కిరణ్ సాగర్ అని చెప్పేసి ఉంటుంది, దానికి ట్యాగ్ చేసి నా యొక్క ఫస్ట్ జావా కోడ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి ప్రౌడ్గా మీరైతే ఈ లింక్డ్ఇన్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.